అంటే 2.0కి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? నవదీప్ 2.0 అంటే ఇక నుంచి చేసే సినిమాల మీద కాన్సంట్రేషన్ అలా దాని గురించి అది కదా, అది ఓకే, అది ఇప్పుడు నవదీప్ ఈజ్ నాట్ ద ఫిల్మ్స్ హీ మేక్, ఆర్ నవదీప్ ఈజ్ నాట్ వాట్ యూ థింక్ హీ ఈజ్, ఆర్ నవదీప్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఆర్ ద న్యూస్ దట్ కమ్స్. ఇవన్నీ కాదు కదా, నేనంటూ ఏంటి, నా జీవితం, అవన్నీ ఒక ఎత్తు అయితే నేను పర్సనల్గా నా మెంటాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలుసు. సో నాకు వాట్ ఎవర్ జర్నీ ఐ వెంట్ త్రూ డ్యూరింగ్ లాక్డౌన్ ఆర్ పోస్ట్ దాట్, టు విచ్ దిస్ ఫిల్మ్ వాజ్ అ పార్ట్. సో దానికి అది 2.0. ఆ పార్ట్ అయిపోయిన తర్వాత సినిమాలుగా వచ్చిన సినిమాల్లో ఇది ఫస్ట్ ఫిల్మ్ అవుతుందండి, లీడ్ ఫిల్మ్గా తీసింది ఫస్ట్ ఫిల్మ్. అండ్ ఆల్రెడీ ట్రైలర్ కానీ పాటలు కానీ నార్మల్గా నేనంటే నన్ను పక్కన పెడితే అసలు జనరల్గా ట్రైలర్ ఒక సినిమా చూసినప్పుడు కొంత ఇంపాక్ట్ ఉంటుంది. నువ్వేం ఫీల్ అయ్యావు అసలు ఈ ట్రైలర్? నిన్న మీకు Q&Aలో కూడా చెప్పాను కదా, మొన్న చాలా బాగా నచ్చింది నాకు. సో అది మీకు ఆల్రెడీ రీచ్ అవుతుంది కదా. సో డెఫినెట్గా సినిమాగా నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అవుతుంది అనేది ఒక నమ్మకం నాకు. చాలా మంది కూడా టీజర్ ట్రైలర్ కింద కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ అని చెప్పి మీరు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నప్పుడు కూడా చాలా మంది మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఫైనల్లీ ఇప్పుడైతే వస్తుంది కదా, దానికి వాళ్ళ కోసం అయితే కంటెంట్ రీచ్ అవుతుంది కదా. అండ్ మీరు ఇప్పుడు అంటే స్టోరీ రాసినప్పుడు ఫస్ట్ నవదీప్ గారిని అనుకోలేదు, ఏ హీరోని కూడా అనుకోలేదు అని అన్నారు. అండ్ నవదీప్ గారితో ఓకే ఫైనల్ లైఫ్ చేస్తున్నప్పుడు వాట్ యూ హ్యావ్ సీన్, అంటే మీరు ఏదైతే అనుకోని రాసుకున్న దానికి హౌ హీ డెలివర్డ్ అని ఎలా అనిపించింది మీకు? ఈ హోల్ జర్నీలో నవదీప్ గారు ఎలా ఆ ప్రాసెస్లో? ఈ కిక్యాస్ తమ్మునేల్ ఇస్తా, నవదీప్ జస్టిఫై చేయలేకపోయాడు క్యారెక్టర్. ఇది ఎందుకు అంటున్నానంటే ఊరికే కాదు, టు ద లెవెల్ దట్ హీ కెన్ యాక్ట్ అనేది ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు నా కథకి సరిపోతాడు, బాగా చేస్తాడు అని నేను అప్రోచ్ అయ్యా. ఒప్పుకున్నాడు, హ్యాపీ ఫీల్ అయ్యా. తను కూడా ఎగ్జైట్ అయ్యాడు కథ మీద, ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యా. ఒప్పుకున్నాడు, కథను కూడా నేను ఫీల్ అయిన ఎగ్జైటింగ్గా తను ఫీల్ అవుతున్నాడు. ఆ తర్వాత షూటింగ్లోకి వెళ్ళిన తర్వాత దట్ ఎగ్జైట్మెంట్ కెప్ట్ డబులింగ్ టు మీ బికాజ్ ఐ స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ హౌ టెర్రిఫిక్ యాజ్ అన్ యాక్టర్ హీస్. ఇంతకుముందు నేను ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద సినిమాలు కూడా చూడలేదు తనవి. విదిన్ ద ఇండస్ట్రీ మనం తిరుగుతున్నప్పుడు యాజ్ రైటర్స్ డైరెక్టర్స్గా ఉన్నప్పుడు ఏంటంటే చాలా కథలు, వేరే కథలు కూడా రాస్తున్నప్పుడు ఎవరు బాగుంటారు, ఈ స్టోరీకి ఎవరు బాగుంటారు, ఇలా మామూలు చర్చలు వస్తుంటాయి రైటర్స్ రూముల్లో. చాలాసార్లు ఆ పేర్లు, మనోడి పేరు అలా వస్తూ ఉండేది. ఆ వస్తున్నప్పుడు జనరల్ నోషన్ ఆఫ్ ఎవ్రీబడి ఏంటంటే నవదీప్ చాలా మంచి యాక్టర్, అందరూ చెప్పేవాడు. ప్రూవెన్ యాక్టర్, చాలా మంచి యాక్టర్, బాగా చేస్తాడు, హై ఎనర్జీ, భలే మంచి యాక్టర్ తెలుసు, ఓకే. బట్ నేను పర్సనల్గా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు తనని ఐ ఫెల్ట్ వావ్. అంటే నేను ఇంకా బెటర్గా రాసి ఉండాల్సిందేమో సీను, ఇంకొంచెం స్కోప్ ఇంకా ఉండింది, నేనే తక్కువ అండర్ ప్లే చేస్తున్నాను తన పర్ఫార్మెన్స్ని, ఇంకా చేసి ఉండొచ్చేమో, మనం ఇంకా లాగి ఉండొచ్చేమో. అండ్ ఇంకొకటి అక్కడ బికాజ్ ఐ వాజ్ షూటింగ్ దిస్ ఫిల్మ్ ఆల్సో, సినిమాటోగ్రఫీ కూడా నేనే చేయటంతో యాక్టర్తో స్పెండ్ చేసే టైం, సీన్ బ్రీఫింగ్కి, స్టేజింగ్కి మనం తీసుకునే టైము వాజ్ మినిస్క్యూల్. ఇంకా మిగతా యాక్టర్స్ అంటే ఇప్పుడు మా హీరోయిన్ కొత్త అమ్మాయి, హిందీ అమ్మాయి, తెలుగు బట్టి ఆ లిప్సింగ్ అంతా చెప్పడానికి కొద్దో గొప్ప కనీసం ఆ అమ్మాయికి ఉన్న కొంచెం టైం, ఆ అమ్మాయి డైలాగ్ కరెక్ట్గా రావడానికి, ఎక్స్ప్రెషన్ రావడానికి అక్కడ వెళ్ళిపోయేది. నాకు టైం వేస్ట్ అయిపోతుంది. ఐ నెవర్ సాట్ విత్ నవదీప్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఇమాజిన్ ఆ గెటప్ వేసుకొని, తను కూడా ఫస్ట్ టైం అలాంటి గెటప్లో అవి చేయటం. అండ్ ఐఎమ్ ఫస్ట్ టైం డైరెక్టర్, దిస్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ స్టోరీ. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ద వే దట్ హీ ఓన్డ్ ద సీన్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, 7 నిమిషాలు సింగిల్ టేక్ ఉంది సినిమాలో, 7 minutes సింగిల్ జంపింగ్ సీన్ గురించి చెప్పారు. నో ఇట్స్ ఎ సీన్, ఫుల్ సీన్ 7 minutes ఉంటుంది సింగిల్ టేక్, నో జోక్ అండి. మామూలు సీన్కే నాకు టైం లేదు, అలాంటి సీన్లకు కూడా టైం లేదు, దాంతో ఎక్కువ మాట్లాడుకొని ఒకటి చేసి చూసుకోవడానికి లేదు టైం. హీ అండర్స్టూడ్ వాట్ ఐ వాంట్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ సీజన్డ్ యాక్టర్స్ అండ్ ఆల్సో పర్సనాలిటీస్ యాజ్ దే ఆర్. క్యారెక్టర్ని తను ఎంత అర్థం చేసుకున్నాడు, నన్ను ఎంత అర్థం చేసుకున్నాడు డైరెక్టర్గా, వీడికి ఏం కావాలి, వీడు ఏం చూస్తున్నాడు, వీడు ఎలా తీస్తున్నాడు, నేను చేస్తా చూడు అని చేసేవాడు ఒక టేక్. హార్డ్లీ వన్స్ ఆర్ ఎప్పుడో ఒకటి కొంచెం అది అనిపించేది, కానీ 80% సింగిల్ టేక్లు ఉండేవి. సో అందుకని అంటున్నా, మేబీ I couldn't justify his performance అనేది నాకు ఖచ్చితంగా ఉంది ఆఫ్టర్ షూటింగ్ ది ఫిల్మ్. ఎందుకంటే the more you shoot, the more kinds of scenes that you shoot, you know about the actor more and more.